నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మల్బరీ ప్లాంట్కి చాలామంది మాకు పూత రావట్లేదు, ఒకవేళ వచ్చినా సరే రాలిపోతుంది అంటున్నారు. దాని గురించి అయితే తెలుసుకుందాము. మల్బరీ ప్లాంట్ అండి రెండు రకాలు, మేల్ ప్లాంట్ ఫిమేల్ ప్లాంట్ రెండు ఉంటాయి. మేల్ ప్లాంట్కి అయితే మీరు ఆకులు చూసుకున్నట్లయితే చిన్న సైజులో ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ రకము కాబట్టి ఆకులు అనేవి పెద్దగా ఉంటాయి. అలాగే దీని ఫ్రూటింగ్ కూడా పెద్ద సైజులో ఉంటుంది. చూసారు కదా చెట్టు నిండా ఎలా ఉన్నాయో. తర్వాత మీరు తీసుకునే కంటైనర్ ఏదైతే ఉందో ఫస్ట్ మీరు నర్సరీ నుంచి ప్లాంట్ తెచ్చుకున్న తర్వాత 12 ఇంచ్ పాట్లోకి అనేది పెట్టుకోండి. మినిమం 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు కూడా 12 ఇంచ్ పాట్లోకి అనేది ఉంచుకోండి. తర్వాత పెద్ద కంటైనర్ మీరు ఏదైతే పర్మనెంట్గా పెట్టాలనుకుంటున్నారో 100 రూపీస్ బకెట్స్ కానీ లేదంటే బ్లాక్ టబ్స్ కానీ ఉంటాయి కదా, అందులోకి అనేది పెట్టుకోండి. తర్వాత మీరు తీసుకునే కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్కి ఎక్కువ హోల్స్ అనేది పెట్టుకోండి. చాలా మంది మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెడుతూ ఉంటారండి. మనకు ఎక్కువగా నీళ్లు నిలబడేది చివర్ల, అంటే బకెట్స్కి చివర్ల, తర్వాత 100 రూపీస్ టబ్స్ అయితే టబ్బులకి చివర అలా నిలబడిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు వీలైతే ఎక్కువ హోల్స్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సాయిల్ మిక్స్ అండి మెయిన్. మట్టి, ఇసుక, కంపోస్టు, వేపపిండి ఇవే సరిపోతాయి. కోకోపీట్ ఏమీ అవసరం లేదు, ఇవి మాత్రమే సరిపోతాయి. లేదు మీరు కోకోపీట్ వాడాలి అనుకుంటే వాడుకోండి. మెయిన్గా ఫ్రూట్ ప్లాంట్స్కి వీటికి అంతా కూడా శాండీ సాయిల్ అండి, అంటే ఇసుక శాతము ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి మల్చింగ్ అనేది చేశాను. తర్వాత మెయిన్ అండి, చాలా మంది స్ట్రైట్గా వెళ్ళనిచ్చేస్తూ ఉంటారు మొక్కల్ని. ఎప్పటికప్పుడు ఇలాగా పించింగ్ అండి, ఇలాగ చిగుర్లంతా కూడా కట్ చేసేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ 2 కొమ్మలు వస్తాయి కదా, ఆ కొమ్మలు మళ్ళీ 3-4 ఇంచులు పెరిగిన తర్వాత మళ్ళీ ఇలాగా చిగుర్లు అనేది కట్ చేయాలండి. అలా కట్ చేయడం వల్ల మనకు ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుంది. అలాగే కింద నుంచి ముదిరిపోయిన ఆకులు అవంతా కూడా ఒకవేళ ఇన్ఫెక్టెడ్ లీవ్స్ ఏమన్నా ఉన్నా సరే ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఈ ప్లాంట్ మనకు సంవత్సరం అంతా కూడా ఫ్రూటింగ్ ఉంటుంది. ఏదైనా లో మెయింటెనెన్స్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది అంటే ఇదేనండి మల్బరీ ప్లాంట్. ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేకుండా మనకు సంవత్సరం మొత్తం కూడా ఫ్రూటింగ్ ఉంటుంది. మనం మెయిన్ చేయాల్సింది ఎప్పటికప్పుడు చిగుర్లు అనేవి తుంచడము, అలాగే ముదిరిపోయిన ఆకులు తీయడము. తర్వాత ఇంకొక రీజన్ వచ్చేసి వాటర్ అండి. చాలా మంది రోజు మొక్కలకు పోయాలి కదా అని అదే పనిగా ప్రతిరోజు వాటర్ అనేది ఇస్తూ ఉంటారు. అలా కాకుండా నీళ్ళు అనేవి 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి అలా ఇవ్వండి. మనము అనుకుంటూ ఉంటాం కదా పైన టాప్ సాయిల్ చెక్ చేసుకొని వాటర్ ఇవ్వాలి అని. పైన 2-3 ఇంచులు డ్రై అయిన తర్వాత వాటర్ ఇవ్వాలి అనుకున్నా కింద లోపల తేమ అనేది ఉంటుందండి. మీకు ఎప్పుడైతే ప్లాంట్ అనేది వాడుతుంది అన్నట్టు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి. వాటర్ ఎక్కువ అవడం వల్ల కూడా పూత అనేది రాలిపోతూ ఉంటుంది. చాలా మంది అసలు పూతే రావట్లేదు అంటున్నారు కదా, దానికి ఇంతకు ముందు చెప్పాను కదా మేల్ ప్లాంట్ ఫిమేల్ ప్లాంట్ ఉంటాయని. అందువల్ల కూడా మీకు పూత అనేది రాలిపోతూ ఉంటుంది. అలాగే ఒకవేళ మంచి ప్లాంట్ అయింటే గనక దానికి వాటర్ అనేది ఎక్కువ అవడం వల్ల పూత అనేది రాలిపోతూ ఉంటుంది. ఫుల్ సన్లో ఉండేలాగా చూసుకోండి. అలాగే 15 రోజులకు ఒకసారి ఏదో ఒక కంపోస్ట్ మనం అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి లిక్విడ్ రూపంలో ఇవ్వండి, మామూలుగా అయితే సాలిడ్ రూపంలో ఏదో ఒక కంపోస్ట్ అనేది ఇస్తూ ఉండాలి. తర్వాత ఈ ప్లాంట్కి మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయండి, పిండి నల్లి. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ అనేవి తీయగా ఉంటాయి కదా, చీమలు మిల్లీ బగ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా అండి మంచి ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మామూలుగా మనకు ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు అంటే గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు కొంచెం ఒగరుగా ఉంటుంది. ఈ రెడ్ కలర్లో మారినప్పుడు కొంచెం పులుపు ఉంటుంది. బ్లాక్ కలర్లో మారినప్పుడు తీయగా ఉంటుందండి. మనకు ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి, అంటే ఇలా పట్టుకుంటేనే రాలిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనము రెడ్గా ఉన్నప్పుడే కనుక హార్వెస్ట్ చేసుకుని పక్కన ఒక్క రోజు ఉంచామంటే మళ్ళీ బ్లాక్ కలర్లోకి అనేవి మారిపోతూ ఉంటాయి. మెయిన్ చేయాల్సిందండి పైన టిప్స్ అనేవి ఎప్పటికప్పుడు కట్ చేయడము, అంటే ప్రూనింగ్ చేయడము, మంచి కంపోస్ట్ ఇవ్వడము, వాటర్ అనేది తక్కువ ఇవ్వడము. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా అండి సంవత్సరం అంతా కూడా మనము మంచి ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.